నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. త్వరలోనే గురుకుల ఫలితాలు 1:2 నిష్పత్తిలో జాబితాలు వెల్లడికి కసరత్తు పూర్తి. న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు. తుది నియామకాలకు 3 నెలలు పట్టే అవకాశం. ఈరోజు అయితే మనకు హియరింగ్ ఉందండి. గురుకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అయితే వాస్తవంగా ఆలోచించినట్లయితే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ హారిజాంటల్ రిజర్వేషన్ వర్తింప చేయాలని కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు. అదే రకంగా ఇప్పుడు గురుకులాలపైన కూడా ఇచ్చింది ఇంతకుముందు టూకీగా. ఈరోజైతే కేసు ఉంది, దానికైతే మనము ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రావచ్చు అని అనుకుంటున్నాము. బట్ చూద్దాము ఏమవుతుందో. అదే రకంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం. అదేవిధంగా మనకు స్లాట్ అంటే ఏందో అనేటువంటిది ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పినాను. అదేవిధంగా వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని స్లాట్ బుక్ చేసుకోవడానికి వాళ్ళు అయితే ఇస్తారు. మనకి ఏ టైంలో అనుకూలంగా ఉంటుందో, ఏ రోజు అనుకూలంగా ఉంటుందో స్లాట్ బుక్ చేసుకొని మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. దీనికి 1 మంత్ అయితే ప్రాసెస్ అనేటువంటిది పడుతుంది. అదే రకంగా డెమో కూడా ఉంటుంది. డెమో కూడా కొద్దిగా సమయం పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపుగా 3 నెలల సమయం అయితే పడుతుంది అనేటువంటిది వాళ్ళు అంచనా వేయడం అనేటువంటి జరిగింది. అదే రకంగా వేసవి సెలవుల్లో వీరందరికీ శిక్షణ ఇచ్చి వాళ్ళకు విద్యా సంవత్సరం ప్రారంభానికి తప్పకుండా పాఠశాలలు అదేవిధంగా కళాశాలలో వీళ్ళందరికీ కూడా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయాలనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అదే రకంగా త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సర్కారు భేటీ. ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీలపై టీచర్ సంఘాలతో, టీచర్ ఎమ్మెల్సీలతో సమీక్ష. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులతో చర్చించే అవకాశం. కాబట్టి అసలు ఉపాధ్యాయ సమస్యలు ఏమున్నాయి, ప్రభుత్వం చేయాల్సింది ఏముంది, అన్నిటి సమగ్రంగా చర్చించడానికి ఎమ్మెల్సీలతో పాటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ఏం అవకాశం ఉందనేటువంటిది పరిశీలించడానికి జనవరి 11వ తారీఖు మన సీఎం గారు సమీక్ష సమావేశం అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనివలన మనకు విద్యా వ్యవస్థలో మరికొన్ని ప్రమోషన్స్ పొందడం ద్వారా వాస్తవం ఏంటంటే ప్రభుత్వం రెడీగా ఉంది. ఒకవేళ ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ పైన మన కేసులు పెట్టుకుంటే మేము వేరే రూట్కి వెళ్ళి అయితే కంపల్సరీ ఫిలప్ చేయాల్సిందే. కానీ ఒకసారి అయితే సమీక్ష చేసి మనం చేయాల్సింది ఏమైనా ఉందా అనే ఉద్దేశంతో మీటింగ్ అయితే జరుగుతుంది. ఒకవేళ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా అన్ని ప్రక్రియ కూడా సజావుగా సాగడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. అదే రకంగా టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి. గవర్నర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్లో తమిళసైతో ప్రత్యేక భేటీ. రాజీనామాలపై నిర్ణయం తర్వాత టీఎస్పీఎస్సీపై ముందుకెళ్లే అవకాశం. పరీక్ష నిర్వహణ, కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి గారు. అయితే నిన్న శుభాకాంక్షలు తెలపడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ సందర్భంలో గవర్నర్ కోరినట్టు మనకు తెలిసింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ టీఎస్పీఎస్సీ సభ్యుల యొక్క రాజీనామాను ఆమోదించి త్వరగా ఆ కమిటీని ఏర్పాటు చేస్తే, ఎందుకంటే నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని రిజల్ట్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఆలస్యం అయ్యడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఎంపీ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రక్షాళన పూర్తి చేస్తేనే, రాజీనామాలు పర్వం అనేటువంటిది అయిపోతేనే మనకు కొత్త కమిటీ వస్తుంది. దాని ఆధారంగా మనము నియమించుకోవడానికి అవకాశం ఉంటుందని స్వయాన ఒక ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. కాబట్టి ఏమైతే మిత్రులారా, డిఎస్సి పక్కా ఉంటుంది. గురుకుల ఫలితాలు అయితే తప్పకుండా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జూన్ కల్లా మనమైతే పాఠశాలకు కానీ కళాశాలకు కానీ వెళ్తాము అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక మాత్రం విషయం, అసలు మనము 1:2లో ఉంటామా, మనకు జాబ్ వస్తుందా రాదా అంటే మెగా డిఎస్సిలో తప్పకుండా ప్రిపేర్ అవుతాం కదా సార్ అని చాలామంది అనుకుంటున్నారు. నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు 100% గురుకుల జాబ్ కంటే మనకున్నటువంటి సిచ్యువేషన్లో ఎలాగో మీరు చదివారు కాబట్టి, అదే సబ్జెక్ట్ కాబట్టి డిఎస్సికి 100% ప్రిపేర్ కాండి. నా చిన్న రిక్వెస్ట్, 100% కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే డిఎస్సి టీచర్ జాబ్ అనేటువంటిది చాలా హరాంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గురుకులాల్లో కొద్దిగా డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటంటే మీకు ఒక అన్నలాగా గురుకులాల కంటే బెటరు డిఎస్సిలో ఉన్నటువంటి జాబ్స్. సో మిత్రులారా, జాబ్ ఉంటే చాలన్నా ఏదో ఒకటి అనుకుంటాము. కానీ జాబ్లో పోయిన తర్వాత అబ్బా ఆ జాబ్ కొట్టకపోతే ఈ జాబ్ కొట్టకపోతే అనేటువంటి భావన ఉంటుంది. సమయం ఉంది కాబట్టి వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం ఆతృత పడి నాకు జాబ్ వస్తుంది గురుకుల అనుకున్నా చదవకుండా అట్లనే ఉన్నా కానీ లాభం ఏమి లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలాగో ఫ్లోలో ఉన్నారు కాబట్టి చదవండి, హార్డ్ వర్క్ చేయండి. డిఎస్సిలో మీ సత్తా ఏందో చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను.
అదే రకంగా వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.